హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇప్పుడు మంచి రెసిపీ చెప్తాను. సర్వపిండి పిల్లలకు చాలా బాగుంటుంది, క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. 2 కప్పుల బియ్యపిండి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, హాఫ్ టీ స్పూను. మొత్తం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముద్ద పక్కన పెట్టుకోవాలి. ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీ పిండి ఎలా చేస్తామో ఉండలుగా అలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత ముద్ద తీసుకొని దాని మీద వేళ్ళతో ఒత్తుకోవాలి. చపాతీ ఎలా ఒత్తుకుంటామో రౌండ్గా అలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టాలి. హోల్స్ ఎందుకంటే ఆయిల్ పోస్తే దాంట్లో క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు హోల్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ ఆన్ చేయాలి. అలా క్రిస్పీగా కాల్చుకోవాలి. క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత అటు ఇటు తిప్పాలి. తిప్పిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిగతా అన్ని ఉండలు అలానే చేసుకోవాలి. సర్వపిండి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా ఇంట్లో ట్రై